యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మా శుభములు. ఊహకు మించి గొప్ప కార్యములు మన దేవుడు చేయుటకు సమర్థుడని చెప్పుటలో ఏ అతిశయోక్తి లేదు. అంతటి అద్భుతమైన దేవుడు మేము సేవిస్తున్న దేవుడు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా దేవుడు ది గాస్పల్ టీమ్ను ఏర్పాటు చేసుకొని అనేక ప్రాంతాలలో సువార్త సభలను ఏర్పాటు చేస్తూ అనేక మందికి సువార్తను ప్రకటించడానికి, ఆదరించడానికి, బలపరచడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, అనేక మంది ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి దేవుడు మహాకృపను చూపించాడు. ఈ సంవత్సరం 2025లో ది గాస్పల్ టెంపుల్ మందిరములు స్థాపించడానికి దేవుడు కృప చూపించి తన మార్గాన్ని తెరిచాడు. మొదటిగా మూలమాడ గ్రామం వికారాబాద్ మరియు చెరుపల్లి గ్రామం భద్రాచలం ప్రాంతాల్లో మందిరములను దేవుడు ఏర్పాటు చేసి మందిరానికి వచ్చిన వారందరూ స్వచ్ఛమైన వాక్యంతో పోషించబడుతూ, ఆత్మీయంగా బలపడుతూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, దేవునికి దగ్గరవుతూ, ఎంతగానో తృప్తి చెందుతూ బహుగా సంతోషిస్తున్నారు. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి అని యేసు ప్రభువు వారు సెలవిచ్చినట్టుగా ది గాస్పల్ టెంపుల్ తరపున బీబీఎస్ క్యాంపును నిర్వహించగా అనేక మంది చిన్నపిల్లలు వాక్యము నేర్చుకుంటూ, ప్రార్థనలో ఎదుగుతూ ఆ ప్రసిహృదయాలు దేవునికి బహుగా దగ్గరవుతున్నారు. చిన్నపిల్లలు ఆత్మీయముగా ఉన్నత శిఖరములు అధిరోహించాలి అని దేవుని కోరిక. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, బాలురు నడవవలసిన త్రోవను వారికి నేర్పుడి, పెద్దవాడైనప్పుడు వారు ఆ త్రోవ నుండి తొలగిపోరు అని వాక్యము చెబుతుంది. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే మాటను క్రియల్లో పెడుతూ అనేక మారుమూల గ్రామాలలో, కనీస వైద్య వసతి లేని ప్రాంతాలలో ది గాస్పల్ టెంపుల్ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉచితముగా పొందితిమి గనుక ఉచితముగానే దేవుని ప్రేమను క్రియల్లో చూపిస్తూ వైద్యుల సూచనల మేరకు ఉచితముగా మందులు ఇవ్వడం, సూదులు వేయడం, సెలైన్ బాటిల్స్ ఎక్కించడం జరుగుతూనే ఉంటుంది. ట్రైబల్స్ మధ్య వీధి సువార్త చేస్తూ దేవుని ప్రేమను, త్యాగాన్ని వివరిస్తూ మరో ప్రక్క వారికి నిత్య అవసర వస్తువులు, వస్త్రములు పంపిణీ చేస్తూ దేవుని అనంతమైన ప్రేమను బట్టి పేదవారికి అండగా ఉంటూ ఎల్లవేళలా ది గాస్పల్ టెంపుల్ దేవుని ప్రేమను చాటుతూనే ఉంటుంది. దేవుడే గాస్పల్ టెంపుల్ ద్వారా అద్భుతమైన కార్యములు జరిగిస్తున్నాడు. ఇంకను రాబోయే రోజులలో ది గాస్పల్ టెంపుల్లో జరగబోయే మరెన్నో గొప్ప కార్యాలు జరిగించాలని మీరందరూ ప్రార్థిస్తారని ప్రేమతో ప్రభు పేరట మనవి చేస్తున్నాము. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆ దేవునికే చెల్లునుగాక. ఆమేన్.